రే వినోద్, మాట్లాడే హక్కు అధికారం ఈ ఇంటి కోడలుగా బాగీకి పూర్తిగా ఉన్నాయి. నువ్వు చేసుకోబోయే అమ్మాయి మాకు నచ్చితే సరిపోదు, తనకు కూడా నచ్చాలి. అయినా ఏమైందిరా నీకు? వచ్చినప్పటి నుంచి ఎందుకు బాగీని శత్రువులా చూస్తున్నావు? ఎందుకు తన మనసు నొచ్చుకునేలా మాట్లాడుతున్నావు? పర్వాలేదు అత్తయ్య. వినోద్, నాతో నువ్వు ఎలా అయినా మాట్లాడు, ఎంతైనా కోప్పడు, కానీ చిత్ర గురించి ఇంకొకసారి ఆలోచించు. బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నానండి. నేను చిత్రని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోలేను. నువ్వు వచ్చి నెలైనా కాలేదు, ఆ అమ్మాయితో పరిచయమై పట్టుమరి 10 రోజులైనా కాలేదు, అప్పుడే ప్రేమ అంటున్నావు, పెళ్ళంటున్నావు. నాన్న, వదినతో పెరిగిన అమ్మాయి, వదినలాగే తను పడిన బాధ ఇంకెవరూ పడకూడదని ఆలోచిస్తుంది. ఇంతకంటే ఏం తెలుసుకోవాలి నాన్న? తను నాకు బాగా నచ్చింది. అది కాదు వినోద్ని. నీకు చెప్పాల్సింది మీకు చెప్పాను. మీరందరూ ఒప్పుకుంటే మీ ఆశీర్వాదంతో పెళ్లి జరుగుతుంది. లేదంటే పెళ్లికి నా కుటుంబం రాలేదనుకుని చిత్రమెంలో తాళి కడతాను. పెళ్లికి నా కుటుంబం రాలేదనుకుని చిత్రమెంలో తాళి కడతాను. ఏంట్రా అమర్ వీడు? అసలు చిత్ర ఎలాంటిదో ఏంటో ముందు వెనక ఆలోచించకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. నాన్న అమర్, నువ్వన్నా వాడితో మాట్లాడరా. ఇది వాడి లైఫ్లో వాడు తీసుకోబోయే అతి ముఖ్యమైన నిర్ణయం అమ్మా. వాడు ఎంతో ఆలోచించి కానీ ఈ నిర్ణయం తీసుకొని ఉన్నాడు కదా, వాడిష్ట ప్రకారమే కానిద్దాం. ఏంటి గుప్తా గారు ఇది? ఇంట్లో ఉన్న మనోహరిని ఎలా తరిమి కొట్టాలా అని ఆలోచిస్తూ ఉంటే వాటికి తోడు చిత్రాన్ని ఇంట్లో తెచ్చిపెడతానంటున్నాడేంటి వినోద్? వినోద్కి చిత్ర గురించి పూర్తిగా తెలియక ఇలా మాట్లాడుతున్నట్టున్నాడు. ఇప్పుడే వెళ్ళి దాని చరిత్ర అంతా చెప్పేస్తాను. ఆగుమ బాలిక, అది అతగాడి నిర్ణయము. దానిని నీవు మార్చుటకు వీలు లేదు. అరే, కళ్ళ ముందు నా మరిది జీవితం నాశనం అవుతుంటే చూస్తూ ఎలా ఊరుకోమంటారు గుప్తా గారు? ఊరుకొనవలెను. అతగాడికి ఆ బాలికే భార్యగా రావాలనని లిఖించబడి ఉన్నది. దానిని నీవు ఏమి చేసినను మార్చలేవు. చిత్రగాని ఇంట్లో కోడలిగా అడుగు పెడితే మనో అరాచకాలు పెరిగిపోతాయి. ఇక మనం ఆపలేం గుప్తా గారు. అసలే వినోద్కి భాగ్య అంటే పడ్డం లేదు. చిత్ర ఇంటి కోడలిగా వస్తే వినోద్ని అడ్డు పెట్టుకుని మను, చిత్ర భాగ్యకి మనశ్శాంతి లేకుండా చేస్తారు గుప్తా గారు. నీ మనసుకు నచ్చే సంబంధం నేను ఒకటి చూశాను. వాళ్ళ పేరెంట్స్ వచ్చి నీతో మాట్లాడతారు. వినోద్ సంబంధం అంటున్నాడు, మను ఏమో గుడ్ న్యూస్ అంటుంది. వినోద్తో నా పెళ్లి ఫిక్స్ అయిపోతుందా ఏంటి? చెప్పమర్. నేను ఒక విషయం డైరెక్ట్గా అడుగుతున్నాను. ఏంటమర్ అది? చిత్రకి వినోద్కి పెళ్లి చేయాలనుకుంటున్నా.
చిత్ర తరపునున్నది నువ్వే కదా, నువ్వే ఉంటావు. ఏంటమర్, నువ్వు చెప్తుంది నిజమా? నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. చిత్ర చాలా మంచి అమ్మాయి, వినోద్కి పర్ఫెక్ట్ జోడీ. మాట్లాడు మనోహరి. పర్లేదమ్మర్. మేమందరం కలిసి చిత్ర ఇంటికి వెళ్ళి సంబంధం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. ఒకసారి తనకి కాల్ చేసివ్వు. అమ్మో, అసలే చిత్ర ఎదుటి వాళ్ళు మాట్లాడే వరకు ఆగదు. ఇప్పుడు అమర్ మాట్లాడే లోపు ఏది పడితే అది మాట్లాడితే అమర్కి నా మీద డౌట్ వస్తుంది. మనోహరి, అమర్, నువ్వు చిత్ర కాల్ చేసివ్వు. హలో మను, ఏంటి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు? మను, నువ్వు చెప్పాలనుకుంటున్న గుడ్ న్యూస్ నేను వినాలనుకుంటున్నాను. అదేంటో నేననుకున్నదేనా? థ్యాంక్స్ మను, చాలా చాలా థ్యాంక్స్ మను. నువ్వు చేసిన సాయానికి ఏ జన్మలో ఏంటి, వచ్చే జన్మలో కూడా నేను నీకు రుణపడి ఉంటాను మను. హలో మను, మను మాట్లాడవేంటి? హలో చిత్ర, నేను అమరేంద్రని మాట్లాడుతున్నాను. ఈయన ఫోన్ లిఫ్ట్ చేశాడేంటి? హలో అమరేంద్ర గారు, మీరా? చెప్పండి. వినోద్ గురించి నీతో ఒక విషయం మాట్లాడాలి. అమ్మ వాళ్ళతో కలిసి మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నా. మా ఇంటికా? అది చాలా చిన్న అమరేంద్ర గారు. ఎక్కడికెందుకు, నేనే అక్కడికి వస్తానులేండి. అమ్మా, తనే ఇక్కడికి వస్తానంటుంది, ఓకేనా? మా నిర్ణయాలతో వాడికి అవసరం లేదు కదా నాన్న, వాడిష్ట ప్రకారమే కానివ్వండి. సరే చిత్ర, రేపు మంచి రోజు అంట కదా, నువ్వు ఇంటికి వచ్చాయి. మిగిలిన విషయాల గురించి ఇక్కడికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. సరే అమరేంద్ర గారు. మనోహరి గారు, చిత్ర ఎందుకు మీకు థ్యాంక్స్ చెప్పింది? సహాయం, రుణమని ఏదేదో మాట్లాడుతుంది. చిత్ర దేని గురించి మాట్లాడింది? అంటే అమర్, అది వినోద్ని తను కూడా ఇష్టపడుతుందని నాకు చెప్పింది. అందుకే పెళ్లి ఫిక్స్ అయింది అని తెలియగానే నేనేదో మీతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేశానని అని అనుకున్నట్టుంది. నేను పెళ్లి గురించి చెప్పకముందే చిత్ర నీకు థ్యాంక్స్ చెప్పింది. అంటే వినోద్ నీతో మాట్లాడాడు కదా అమర్, తనేమైనా ఫోన్ చేసి చెప్పాడేమో. ఏంటి చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు? నమ్మినట్టా లేనట్టా?
ఏంటి భాగి ఇది? చిత్ర గురించి ఏమీ తెలియకుండా, ఏమీ తెలుసుకోకుండా ఆయన అలా ఎలా చిత్రకి వినోద్కి పెళ్లి చేయాలనుకుంటున్నారు? డబ్బు కోసం ఎవరినైనా మోసం చేస్తుంది. తన సంతోషం కోసం ఎంత మందినైనా బాధ పెడుతుంది. అలాంటి అమ్మాయిని వినోద్కి ఇచ్చి పెళ్లి చేయడానికి ఆయన అలా ఎలా ఒప్పుకున్నారు? అలా చూస్తావేంటి బాగి? అంటే మీరు చిన్నప్పటి నుంచి చిత్రాన్ని బాగా దగ్గర నుండి చూసినట్టు అలా మాట్లాడుతున్నారేంటక్క? అక్క చెప్పండి అక్క, చిత్ర మీకు ముందే తెలుసా? ఏదో కోపంలో అలా అన్నాను. తనేంటో తెలుసుకోవడానికి తనతో 10 నిమిషాలు గడిపితే చాలు కదా. కరెక్ట్గా చెప్పారక్క. తనని కలిసిన రోజే ఎందుకో తను సరైన మనిషి అనిపించలేదు. చిత్ర దొంగతనాలు చేస్తుందని వార్డెన్ ఆశ్రమం నుంచి పంపించేశారని అక్కడ అనాథాశ్రమంలో ఉన్నవాళ్ళు చెప్పారు. అలాంటి అమ్మాయి వినోద్కి అస్సలు కరెక్ట్ కాదక్క. అసలు పోయి దాన్ని ప్రేమించిన వినోద్ ననాలి. తన కోసం ఆంటీ అంకుల్తో ఎలా మాట్లాడాడో నువ్వు కూడా చూసావు కదా. ఇందులో వినోద్ తప్పేం లేదనిపిస్తుందక్క. ఖచ్చితంగా చిత్ర మను కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు. అందుకే ముందు వినోద్ని తన వైపు తిప్పుకుంటున్నారక్క. చిత్ర ఏదో మోసాన్ని వినోద్కి పరిచయం చేసి ప్రేమించేలా చేసుకుంది భాగి. అదేంటో కనిపెడితే, అది మోసమని వినోద్కి మనం తెలిసేలా చేస్తే మనం ఈ పెళ్లిని ఆపచ్చు. కరెక్ట్గా చెప్పారక్క. ఆరు ఒక్క స్నేహం ముసుగులో వచ్చినా మనునే మనం బయటికి పంపలేకపోతున్నాం. ఇక చిత్ర ఇంటి కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెడితే కుటుంబంలో ఎవరూ సంతోషంగా ఉండలేరక్క. వినోద్ నాకు వదిన స్థానం ఇచ్చినా ఇవ్వకపోయినా వినోద్ నా మరిదక్క. నా మరిది జోలికొస్తే ఎలా ఉంటుందో వాళ్ళిద్దరికీ చూపిస్తాను. వినోద్, చెప్పండి మనోహరి గారు. ఏంటయ్యా అలా ఉన్నావు? కాబోయే పెళ్లి కొడుకు అలా ఉండొచ్చా? నవ్వుతూ ఉండాలి. ఏంటి మనోహరి గారు మీరు చెప్తుంది నిజమా? అవును, ఇప్పుడే అమర్ సమక్షంలో అంకుల్తో మాట్లాడి వస్తున్నాను. ముందు కొంచెం వద్దన్నా చిత్ర గురించి, నీ ప్రేమ గురించి చెప్పి నేనే అందరినీ ఒప్పించాను. చాలా థ్యాంక్స్ మనోహరి గారు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరూ ఒప్పుకున్నారు, కానీ మీ వదిన, అదే భాగికి చిత్రని నువ్వు పెళ్లి చేసుకోవడం ఇష్టం ఉన్నట్టు లేదు. ఇంకా వద్దంటూనే ఉంది. అసలు అప్పుడు ప్రాబ్లం ఏంటండి? నేను చిత్రాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటాను అంటుంటే ఎందుకు ఆవిడ అడ్డుపడుతుంది? చిత్ర తెలివైంది, మంచి మనసున్న అమ్మాయి. తను ఇంటికి కోడలుగా వస్తే అంకుల్, ఆంటీ, పిల్లలు అందరూ తననే మెచ్చుకుంటారని, అప్పుడు ఇంటి కోడలుగా పెత్తనం పోతుందని భయపడుతున్నట్టుంది. అసలు మా వదిన స్థానంలోకి అలాంటి స్వార్థం ఉన్న మనిషి వస్తుందని అనుకోలేదు. అయినా మా వదిన స్థానంలోకి మీరొచ్చుంటే బాగుండేది. ఇప్పుడు అనుకుని ఏం లాభం వినోద్? బాగి అందరినీ మోసం చేసి పెళ్లి పెట్టెల మీద కూర్చోకముందే జాగ్రత్త పడి ఉండాలి. నేనుండుంటే ఇదంతా అసలు జరగనిచ్చేవాడినే కాదు. ఇప్పటికీ మించిపోయింది లేదు. స్వార్థంతో ఇంట్లో ఉంటున్న భాగికి అమర్ని దూరం చేసి నిస్వార్థంతో ఈ కుటుంబాన్ని ప్రేమిస్తున్న నేను అమర్ని పెళ్లి చేసుకోమని చిత్ర చెప్తూనే ఉంటుంది. అవన్నీ జరిగే పనులు కావు అని చెప్పాను.
ఎందుకు జరగవు మనోహర్ గారు? చిత్ర చెప్పిందే కరెక్ట్. మా అన్న భార్యగా, పిల్లలకి తల్లిగా, ఈ ఇంటి కోడలిగా ఈ ఇంట్లో ఉండే హక్కు మీకు మాత్రమే ఉంది. మా పెళ్లి జరిగిన వెంటనే ఆవిని ఇంట్లోంచి పంపించేసి మీకు అన్నయ్యకి పెళ్లి జరిగేలా మేం చూస్తాం. జరిగేది జరుగుతుంది, చూద్దాం. నేను వెళ్తాను. వినోద్ ఇచ్చిన షాక్కి అందరూ సైలెంట్ అయిపోయారు. ఇది కదా నాకు కావాల్సిందే. ఇప్పుడు ఇంకొక చిన్న సునామీ సృష్టిస్తే ఈ వాటికి సరిపోతుంది. ఏంటి వినోద్, ఇంట్లో అందరూ నీ పెళ్లికి ఒప్పుకున్నందుకు ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నావు? జస్ట్ హ్యాపీగా కాదు మనోహర్ గారు, చాలా 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 హ్యాపీగా ఉన్నాను. పెళ్ళైన తర్వాత ఇక్కడే ఉంటున్నావా లేక అమెరికా వెళ్ళిపోతున్నావా? అదేంటి మావయ్య అలా అడుగుతున్నారు? వినోద్ ఇక్కడే ఉండిపోవాలని కదా వచ్చాడు. అంటే వాడి నిర్ణయాలు ఎప్పుడు ఎలా మారుతుంటాయో తెలియదు కదమ్మా. వినోద్ ఇక్కడే ఉంటున్నావు కదా? ఇక్కడే ఉంటానమ్మా. మరి మీ మేనేజర్తో మాట్లాడి రిజిగ్నేషన్ వెనక్కి తీసుకొని హైదరాబాద్ ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేయించుకో. అన్నయ్య, అది నేను జాబ్ చేయాలనుకోవట్లేదు. జాబ్ చేయకుండా ఇంకేం చేస్తావురా? బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా అన్నయ్య. ఏమైందిరా నీకు? పరిచయం అయిన అమ్మాయితో ప్రేమ పెళ్ళి అన్నావు, ఇప్పుడేమో బిజినెస్ అంటున్నావు. నాకు జాబ్ చేయాలని లేదు, అందుకే బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను నాన్న. బిజినెస్ గురించి నీకేం తెలియదు కదరా. జాబ్ అంటే సబ్జెక్ట్ తెలిస్తేనే ఇస్తారు కదన్నయ్య. అదే బిజినెస్ అలా కాదు, మొదలుపెట్టి నేర్చుకుంటూ వెళ్ళటమే. తెలియని దాని గురించి పూర్తిగా తెలుసుకొని దిగితే నష్టం రాదు కదా వినోద్. బిజినెస్ అంటే చిన్న కమిట్మెంట్ కూడా కాదు కదా. ముందే అన్నీ ఆలోచించుకోవడం బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. చిత్ర గురించైనా బిజినెస్ గురించైనా నేను క్లియర్గా ఆలోచించే నిర్ణయం తీసుకున్నానండి. బాగా బిజినెస్ గురించి మాట్లాడితే నువ్వు చిత్ర గురించి ఎందుకు చెప్తున్నావరా? ఆవిడ మాట్లాడింది బిజినెస్ గురించి కాదు, చిత్ర గురించేనని నాకు తెలుసమ్మా. ఆ మాత్రం కూడా అర్థం కాని చిన్నపిల్లనేం కాదు. భాగ్య అలా ఎందుకు మాట్లాడతారు వినోద్? మీరేదో తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను కరెక్ట్గానే అర్థం చేసుకున్నానండి. ఈ ఇంట్లో ఎవ్వరికి ఏం అర్థం కావట్లేదు. కొన్ని రోజులు పోయాక ఎవరు ఎలాంటి వాళ్ళో, ఎవరు ఏ ఉద్దేశంతో ఈ ఇంట్లోకి అడుగు పెట్టారో అందరికీ అర్థమవుతుంది. వినోద్, ఇక చాలు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, బాగిని కానిదానిలా చూస్తున్నావు. నా కోడల్ని ఏమైనా అంటే నేను ఊరుకోను. నా విషయంలో ఆవిడ జోక్యం చేసుకోకపోతే నేను ఆవిడని ఏమైనా ఎందుకంటానా? మీరు చెప్పేదేమన్నా ఉంటే ఆవిడికి చెప్పుకోండి, నా విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దని. భాగి, అయ్యో,
సార్ ఇండియాకి వచ్చినప్పటి నుంచి ఏమైందిరా నీకు? ఎందుకలా బాగిని శత్రువులా చూస్తున్నావు? తన ఇంటి కోసం చాలా చేసిందిరా. ఇంటి కోసం కాదు, తన కోసం చేసుకుంది. అయినా మీరు ఆవిడ మాయలో ఉన్నారమ్మా. మీకేం చెప్పినా వేస్ట్. చూస్తారుగా ఎవరు ఎలాంటి వాళ్ళో.